గారు అయ్యా రామ్ చెట్టి గారిని పిలువు. నామాలా చెట్టి నామాలా చెట్టి ఆదర్ హాయ్ एक बार నామాలా చెట్టి ఆదర్ హాయ్ दो बार నామాలా చెట్టి అయ్యా రామ్ చెట్టి ఈ బోనెక్కుము. అదే నేను చెప్పిన ఇది ప్రమాణం అనుకోవాలి. దేవుని ఎదుట ప్రమాణం అనొచ్చి అంతయు నిజం చెప్పాను. అబద్ధము చెప్పాను. ఈ పేరేమి? రామ్ చెట్టి. ఈ వయసు 55. మీ నివాసం, మీ వృత్తి, రామ్ చెట్టి, నీ కుమారుడు ఎట్లు మృతి పొందినాడు? దాసి ఎట్లు చంపినది? మందు చేత. మందు పెట్టుట నీవు చూచితివా? చూడలేదు. సాక్షులు ఎవరైనా ఉన్నారా? ఉన్నవాడు నా చిన్న భార్య రాధాబాయి చెప్పుడితే గ్రహించింది. ఈ విషయమున నీ పెద్ద భార్య ఏమైనా నువ్వు చెప్పినదా? లేదు. రామ్ చెట్టి, నీవు ఈ దాసిని ఎచ్చటి నుండి పిలుచుకుని వచ్చితివి? ఈమె నీ ఇంట నుండి ఎంతకాలమైనది? ఒకనాడు గుప్పిలి వాతం పరుచుందా దాన్ని సంవరించి నా ఇంటికి తీసుకుని వచ్చింది. తడానిగా అవసరమైనది. ఈమె దేవుడైనది తెలియదా? తెలియదు. నీవెన్నడూ అడగలేదా? అడిగినప్పుడల్లా దుఃఖితుడికే అడిగితే మంచిది. ఊరి పేరు చెప్పనప్పుడు ఈమె ఎంత సందేహం ఏమీ కలగలేదా? కలగలేదు. నీవు నీ ఇద్దరి భార్యలను సమానంగానే చూచదవా? ఈ ప్రశ్న అనవసరమైనది. నీ పెద్ద భార్య పేరేమి? రత్నాబాయి. రత్నాబాయిని కూడా కొంత విచారించిన అవసరం అయి ఉన్నది. ఈ నేరమున రత్నాబాయి సాక్షిగానే ఏర్పడి ఉండలేదు. సాక్షిగా ఉండకపోయినను ఆమె వాంగ్మూలము ప్రభుత్వం పక్షమున అవసరమైనది. రామ్ చెట్టి, ఇక నీవు పోవచ్చు. కుసురుగా అయ్యా రత్నాబాయి పిలువు. రత్నాలాబాయి ఆదర్ హాయ్ एक बार రత్నాలాబాయి ఆదర్ హాయ్ 2 बार రత్నాలాబాయి వచ్చిందయ్యా. రత్నాబాయి, ఈ బోనెక్కుము. నేను చెప్పిన ప్రమాణం ఒప్పుకోవాలి. దేవుని ఎదుట ప్రమాణం అనొచ్చి అంతయు నిజం చెప్పాను. అబద్ధం చెప్పాను. నీ పేరు? ఈ భర్త పేరు? నీ వయసు? ఈ నివాసం? రత్నాబాయి, నీ కుమారుని మరణమునకు గతమేమి? ఈ దాసి మీ ఇంట ఎన్నడైనా నేరము చేసినదా? ఈమెకు మందులేమైనా తెలియనా? అప్పుడప్పుడు రోగులకి ఏమేయో చెప్పుచుండు. రోగుల కడ ద్రవ్యం ఏమైనా తీసుకొనునా? నేనెన్నాడు ఎరగను. ఈమె కానీ లేక మరెవరైనా కానీ నీ కుమారునకు మందు పెట్టినారని అనుమానం ఉన్నదా? అమ్మా, నాకు ఎవరిలో అనుమానం లేదు. పుత్ర శోకమును నేల బాధించదు. నన్ను పిలిచి రానే పోయి వద్దు. మంచిది, ఇక పో. కుసురుగా అయ్యా రాధాబాయిని పిలువు. రాధాలాబాయి ఆదర్ హాయ్ एक बार రాధాలాబాయి ఆదర్ హాయ్ 2 बार రాధాబాయి, ఈ బోనెక్కుము. నేను చెప్పిన ఇది ప్రమాణం అనుకోవాలి. దేవుని ఎదుట ప్రమాణం అనొచ్చి అంతయు నిజం చెప్పాను. అబద్ధం చెప్పాను. నీ పేరు? నీ భర్త పేరు? నీ వయసు? నీ నివాసం? రాధాబాయి, నీ సవతి కొడుకు గ్రీష్ముని మరణమునకు గతమేమో నీ వెరుగుదువా? ఎరుగుదును. ఎందువలన మృతి పొందినాడు? మందు చేత.
మందు ఎవరు పెట్టినారని నీ అభిప్రాయం? ఈ దాసి పెట్టినది. అది నీకెట్లు తెలియదు? ఈ దినముదేము నా కుమారుడు అనంతులకు అన్నము తినిపించుతని ఈ దాసి మా ఇంటిలో నుండి ఒక పాల గిన్నెని కొనిపోవచ్చుండా. నేనది చూసి ఎందులకు అనడుగా, నేడు నాకు ఆకలి ఎగుతున్నది, ఆ పాలు నేను త్రాగేదను అన్నది. మంచిది తాగమంటిది. నేను అనంతులకు అన్నము తినిపించి వాకిట్లోనికి వచ్చేసరికి క్రింద గ్రీష్ముడు పడి నోట చొంగలు కాడుతుంది. అప్పుడే తాను తీసుకుపోయిన పాలలో ఏదో విషము కలిపి ఉండవచ్చుని నేను ఊహించింది. నీవు నీ కుమారునికి అన్నము తినిపించుటకు ఎంతకాలమైనది? పసితనం వచ్చే తిన్నగా భోంచేయడు కాన రమారమి 7 గంటలు అయిండవచ్చు. ఈ దాసి విషము పెట్టినదని నీకెట్లు తెలియదు? కుర్రవాడికి పాలు తాగుతుండగా చూసిన సోమేశ్వర దీక్షితులని బ్రాహ్మణుడు నాకు చెప్పిండు చేతను. ఆయనను అప్పుడప్పుడు ఈ దాసి మా పిల్లల్ని పిసుకు కొంచెం గొడుగు కొంటుంట. నేను ఎరింగుండు చేతను తాను అప్పుడే తీసుకుని పోయిన పాలలో ఏదో విషము కలిపిందని ఊహించింది. రాకాబాయి, నీ కుమారునికి నీవును నీ సవతి కుమారునికి నీ సవతి ఏ భోజనం పెట్టుతుందిరా? ఆ సమయానుకూలంగా ఇద్దరమో పెడుతుందము. ఆ ఉదయం నుండి ఇప్పటి వరకు నీ సవతి ఇంటిలోనే ఉన్నదా? ఇంట్లోనే ఉంది. మరి నీ పిల్లవాడు అన్నం తినప్పుడు నీ భర్త ఇంటిలోనే ఉన్నవాడా? ఇంట్లోనే ఉన్నవాడు. నీ పిల్లవాడు అన్నం తిన్న తర్వాతనైనా నీ భర్త భీష్ముని భోజన విషయమే విచారింపలేదా? మరే పిల్లవాడిపై ఆయనకి అంత శ్రద్ధయా? రత్నాబాయి కూడా విచారింపలేదా? ఆమె విచారించినది ఏమో కానీ నాకు మాత్రం తెలియదు. నీ సవతియు నీవును సఖ్యతగానే ఎదురా? సఖ్యతగా ఇది. నీ భర్త మీరుగురిని సమానముగానే చూచినా? ఈ ప్రశ్న అనవసరమైనదండి. సరే, అనంతుడు అన్నము తిన్నాడనే కదా అప్పటి నీ అభిప్రాయం. రాబాయ్ నీకు పోవచ్చు. రే కుసులుగా అయ్యా రామేశ్వర సోమయాజులు గారి పుత్రుడు సోమేశ్వర దీక్షితుడు నీవు. మంచిది చెప్పాలనా? ఆ, అయ్యా ఇప్పుడు పోయిన వాళ్ళు అంతా రామేశ్వరంలో సోమవారం నాడు వాయిదా పెట్టిరంట. అంతా ఆడికి రండి చెప్పినా. ఎక్కడ అది? రామేశ్వరంలో సోమవారం వాయిదా రామేశ్వర సోమయాజులు గారి పుత్రుడు కొడుకు. కొడుకా? ఏంది ఇది మనిషి పేరా? ఆ, ఇంత పొడుగా అయ్యా? ఇంత పొడుగా? సోమేశ్వర దీక్షితుడు. ఏందయ్యా? సోమేశ్వర దీక్షితుడు. సోమ దీక్షితుడు అని పిలవరా? పిలుస్తాయా? సోమవారం దీక్షాతులకి ఆదర్ హై ఏక్ బార్. సోమవారం దీక్షాతులకి ఆదర్ హై దో బార్. సోమవారం దీక్షాతులు దీక్షితుడు గారు. ఈయనయ్యా? ఆ, అయ్యా అయ్యా నువ్వే ఆగు ఆగు. అడిగిపోతాను. ఏమిట్రా అడిగిపోతాను. పిలిచారు కదా? అరిశాను పిలవలేదు. అక్కడికి పోండి. ఎక్కడికి? వెనకకి. బయటికా? బయటికి కాదయ్యా బాబు. అది ఎక్కడికి రా? ఆ బోర్డుకి పో. దీక్షితుడు గారు అయ్యా. బోర్డు ఎక్కండి. ఓరు ఎక్కమంటారా? ఎక్కువ నాయన. వయసులో ఎక్కేవాన్ని మరి ఇప్పుడు ఎక్కగలను? బాబు ఇట్లా ఉన్నదండి. అట్టకెళ్ళి తోగుంది పో. అక్కడికి వెళ్ళి వెళ్ళాలా? ఆ. అవేమిరా? అక్కడికి. ఆ. ఆ. దీక్షితుడు గారు ఏమిరా పిలిచావా? నేను కాదు అక్కడ. ఎక్కడ? అయ్యా పిలుస్తాడు. అయ్యా దీక్షితుడు గారు అయ్యా నేను చెప్పేది ఇంటి ప్రమాణం. అయ్యా దేవుని ఎదుట దేవుని ఎదుట ప్రమాణమునొచ్చి ప్రమాణమునొచ్చి అంతయు నిజం చెప్పేది. అంతయో నిజము చెప్పేదను. అబద్ధం చెప్పను. అబద్ధము చెప్పను. మీ పేరు మీ పేరు? మీ పేరు చెప్పయ్యా. నీ పేరు చెప్పు. పేరు చెప్పండి. పోయా. గారు నీ పేరు చెప్పు. ఇప్పుడు పేరు చెప్పమంటారా? చెప్పాలి కదండి. అదేగా చెప్పింది. నా పేరు సోమేశ్వర దీక్షతులు అంటారు. మీ వయసు వయస్సు 7. 7 ఏళ్ళ. 7 పుష్కరాలు. సరే మీ నివాసం గృహంలోనేనండి. ఆ గృహం ఎక్కడుందండి? అదే అలాగంటారా? విశాల నగరం. మీ విద్యేమి? జీవనం కుల వృత్తియే. సరే దీక్షితులు గారు పిలిచావా? ఇక్కడ అమ్మ పిలుస్తాంది. చూడండి దీక్షితులు గారు, మీరు ఇదివరకు ఎన్నడైనా న్యాయస్థానంలో సాక్ష్యాలకు గాని లేక
మరి ఏ ఇతర వివాదముల ఎందుకు కానీ వచ్చినారా? అమ్మా పిలవాలి కానీ రోజుకి 20 సార్లు వచ్చి పోతూనే ఉంటా. ఆ, ఈ దాసి గ్రీష్మునకు విషము పెట్టుట మీరు చూచిద్రా? అలా రాసుకున్నారా ఏమి? అబ్బే విషము పెట్టుచుండగా చూడలేదండి. పాలు త్రావించుతుండగా చూశానండి. ఆ పాలు త్రావించినప్పుడు రాధాబాయి ఎచ్చట ఉన్నది? వీటిలో నుంచి ఇంట్లోకి వెళ్తున్నట్లుగా ఉందండి. ఆమె పాలు త్రావించుట చూచినదా? ఆమె పాలు త్రావించు ఆమె పనుల ఉన్నట్టు చూసినట్లు లేదండి. పాలు త్రావించినప్పుడు ఎన్ని గంటలైనది? సుమారు 4, 4:30, 5, 5:30. మీరు శాఖములకు పోయి వచ్చేసరికి ఎంత సమయమైనది? 7, 7:30, 8 కావచ్చునదే గాని ఖచ్చితంగా చెప్పలేరా? నా శాఖం నా పిన్నాకుడు నా దగ్గర గడియారాలు ఉన్నాయి. పోనీయండి. ఆ పిల్లవాడు పడి ఉన్న చోటికి మీరు తిరిగి వచ్చినప్పటికీ ఎంత సమయమైనది? 11, 11:30, 12. అట్టు కాదు, సరిగా చెప్పవలేను. సరిగ్గా చెప్పమంటే ఎక్కడ చెప్తానండి? నా దగ్గర ఏమన్నా గడియారం వేసిందా ఖచ్చితంగా చెప్పడానికి? ఏదో మా చూడలేక వయస్సు మీరిన వాడును చపరిచితము గలవాడై ఉన్నవాడు కావున ఇతని సాక్ష్యము గ్రహింపరాదని నా అభిప్రాయం. ఇక ఈ దీక్షని విచారింపనవసరం లేదు. ఏంట్రా ఏదో అంటున్నాడు, చెప్పు తీసుకొని పడతానా? దీక్షితులు గారు, దీక్షితులు గారు, అయ్యా మీరు పోవచ్చు. ఏంటిరా ఆయన అలాగంటాడు? ఏమన్నాడు? చెప్పుతో కొడతానంటాడు. చెప్పుతో కొడతానంటాడు. ఎవరిని? నన్నే ఏదో చెప్పు అంటున్నాడు. చెప్పు అంటున్నాడే బాబు, చెప్పుతో కొడతా అంటలేదు ఆయన. అదే ఇక నువ్వు అంటే ఇంటికి పో. ఇంటికా? పో. అరే మరి మా ఇంటి దగ్గర దించేస్తే ఎలా కొద్దిగా? మరి ఇక్కడ కొలిబాబు చెప్తాడు. సచివరా, ఈ దాసి వాంగ్మూలము గురువు. దాసి, నీ నివాస స్థలం ఏది? సంవత్సరం నుండి రామ్జెట్టి గారి భవనము. అది వరకు తండ్రి, అది నన్ను అడగకము. పోనిము, నీ పేరేమి? ఇప్పటికి దాసి అని భీష్మునకు నేను విషమిచ్చినది సత్యమేనా? నాకు తెలియదు. అతని విషము చేతనే వర్ణించిన విషము చేతనే తోచుచున్నది. నీవు కానిచో మరి ఎవరి చేతనైనా విషము పెట్టబడినదా? చెప్పదారు నీకు ఎరుకయ్యే లేదా? దైవమంటే బాలునకు నీవే మందు పెట్టి చంపితివి అని నేరము రూఢమైంది. దీనికి నీవే మందు? విషము నేను పెట్టలేదు, ఇతరమేమి నేను ఎరుగను. రామ్జెట్టి, దీక్షితులు, రాధాబాయ్ బాలునకు నీవే మందు పెట్టితివి అని చెప్పుతున్నారు. దీనికి నీవే మందు? నాకు తెలియదు. రాధాబాయి ఎన్నడే నీ ఎడల కోపముగా ఉంటున్నా? రామరామ ప్రేమగా చూచునా? సూచన. ఈ ఉదయం గ్రీష్మునకు నీవేమైనా పాల సరిగ్గా? నాకు ఆ పాల సంగతి తెలియదు. నీకు ఆ పాల సంగతి తెలియదన్నట్లు సాక్షులు ఎవరైనా ఉన్నారా? ఇంతటి హీరుడాలి ఎడల సాక్ష్యం ఎవరుందరు? ఉదయం నుండి నీవెవరి వద్ద నుండివి? రామ్జెట్టి కుమారుని చెంత ఉంది. రాధాబాయి కుమారుడు కూడా నీ చెత్తనే ఉన్నాడా? ఉన్నవాడు అతన్ని విచారింపవచ్చునా? ప్రభువుల చిత్తం. మంత్రి, రాధాబాయి కుమారుడు హనుమంతుని పిలుపు. కుశలు గారు, అయ్యా రాధాబాయి కుమారుడు అనంతుని పిలువు. మంచిదే. రాధాబాయ్ హనుమంతుడు హాజరు హాయ్. ఏక్ బార్. రాధాబాయ్ హనుమంతుడు హాజరు హాయ్. దో బార్. అయ్యా వచ్చిందా? అలాగా ఈ బోధకుము నేను చెప్పిన ఇది ప్రమాణం అనుకో. దేవుని ఎదుట దేవుని ఎదుట ప్రమాణం వచ్చి ప్రమాణమాచి అంతయు నేను అబద్ధం చెప్ప. అబద్ధం చెప్పను. నీ పేరు, అనంతుడు. నీ వయసు? అవి ఎన్నో బాలుడు చెప్పగలడు. బాలక, ఈమె ఎవరు? నన్ను ఎత్తుకునే అమ్మ. ఆమె ఎవరు? మా అమ్మ. మంత్రి కుడికిచారు. బాలక, నిన్ను ఎత్తుకునేమ్మా ఈ రోజు ఏమైనా పాలు త్రావించినదా? ఇవ్వలేదు, కానీ మా అన్న వచ్చి మీ అమ్మ నాకు పాలు ఇచ్చినదని చెప్పాడు. మీ అన్న చెప్పినాడా? అమ్మా, ఈ నేరం ఈ రాధాబాయి అనిపించినదని నీకు ఇంతైనా అనుమానం లేదా? అయ్యా, కన్నులతో చూడండి, అనుమానం స్థిరపరచట తప్పైన నా అభిప్రాయం. కోనిము, నీ ఊరి పేరు చెప్పుటకు ఏ సంశయిస్తున్నావు? తండ్రి, అది నన్ను అడగకము. హృదయమా వెనక్కరగకము. రాజస్థానమును చెప్పకుండా తప్పగలు. తప్పులు నా శిక్షింపు. శిక్ష అన్న ఏమిగా కలిసి అతి కష్టం. కష్టజీవులకు సుఖమెట్లు లభించదు. తండ్రి,
ఇవి అన్నీ నా ఊరి పేరు మాత్రం అడుగు. నేను తెలియవరకు నిజం చెప్పాను. ఈ విషయంలో నీకు ఎట్టి అనుమానము లేదా? లేదు. రాధాబాయ్, ఈ నేరము ఈ దాసియే ఎనర్చినదని నీ అభిప్రాయమా? అయ్యా, ఇది తప్ప మరి అవ్వదు లేదు. ఇది మాయదాడి మందుల పుట్ట. నా కుమారుని తన వశం చేసుకొని ఇటు దుర్బోధంలో పోదించిన. అమ్మా, నీకు రాధాబాయ్ ఎడల అనుమానము లేదంటున్నావు. రాధాబాయ్, ఈ నేరము నీవే చేస్తే అని చెప్పుచున్నది. నీ నిజ వృత్తాంతము ఆద్యంతము విచారించిన కానీ నేరము రోడమవుదు. కావున నీవెవరో మరుగు పెట్టక నిజముగా చెప్పుమమ్మా. తండ్రి, నా ఊరి పేరును మాత్రము అడగడు. నేను తెలియవరకు నిజం చెప్పాను. అమ్మా, మహారాజులు వారు అడుగుతున్నారు కదా, నీకు వేరే జరుగు కాగా అంతను నిక్కం వచ్చింది. కోరే కోరే జయం జయం మహారాజా. కోరే ఈ నేరమును మందు పెట్టబడిన బాలుడు ఇతడే. ఏమి ఎటు బ్రతికినాడు? ఇతనికి పెట్టబడిన మందు ఆ. సావధానంత వరకు వ్యాపించక ముందే నా వద్దకు తీసుకొని వచ్చినాడు. వెంటనే తగిన ఔషధం ఉపయోగింప ఆ మందు విరిగిపోయి చక్కగా బతికినాడు. మంచిది, ఇక పొమ్ము. మంత్రి, ఆ వారుని విచారిస్తుంది. వాళ్ళక ఈ బోనెక్కము నేను చెప్పినది ప్రమాణం అనుకో. దేవుని ఎదుట దేవుని ఎదుట ప్రమాణం అనొచ్చి ప్రమాణం అనొచ్చు. అంతయు నిజం చెప్పాను, అంతయు నిజమే చెప్పు. అబద్ధం చెప్పాలి. అబద్ధము చెప్పు. నీ పేరు, గిరీషుడు. నీ వయసు తెలియదా? కుమారా, ఈ ఉదయం నిన్నెత్తుకునే అమ్మ నీకేమైనా పాలసంగనా? ఆమె ఏమీ ఇవ్వలేదు, కానీ ఈమె నన్ను లోని కోల్పోయి పాలలో ఏదో కలిపి ఇచ్చాడు. న్యాయవాదులారా, ఇక మీ వాదం ప్రతివాదంలో అవసరం లేదు. ఈ నేరముకు సారాంశం రాసినాను. మంత్రి, ఈ విమర్శనాఫలమును ఆ అపరాధికి వినిపు. ఈ అభియోగమైన రామజట్టి పెద్దవాడి యొక్క రత్నాబాయి కుమారులకు ఈ దాసి మందు పెట్టినట్టుకు వసంగబడిన నిరసనమంతయు కల్పితములై ఆక్షేపణాత్మలై కనపడుతున్నది. ఈ దాచి కాదని ఒక ఉత్తమాంగనని ఈమెను చూచిన ప్రతి మనుషులకు బోధకాకమానదు. ఈయనుగాక దేవుని వలె వచించిన అనుసర వాక్యములే ఈ దాచిపై ఉన్న నేరమును తొలగించుటకు అత్యంత ఆధారములై ఉన్నది. రాధాబాయి తాను ఈ నేరం చేసి ఈ దాచిపై పడవేయాలని ఈ కల్పన చేసినది. ఎంత మాత్రం సంశయం లేదు. అందులకే రాధాబాయి తలబాటు గల వచన నైపుణ్యమును తన సౌచియు భర్తయు చెప్పినట్లుగాక తాను మొదటి నుండి ఈ జాతిపై దుర్గుణములనే ఆలోచించడు తార్కాణం జరుగుతున్నాయి. దుష్ట శిక్ష రక్షణ దక్షిణకు భగవంతుడు కలడని నిదర్శనమున చనిపోయిన భీష్ముడు పురప్రాణము కలిగిన అన్నట్టు భీష్ముడు విషచేత వేదవాక్యముల వలె వచించి ఇంతైనను ఎవరి అనుమానము వచింపగా జరగబడిన వాస్తవమెల్లా ఎదిగించినాడు. కావున ఇందులకు ఈ రాధాబాయి శిక్షార్హులని నిశ్చయింపబడింది. తప్పబడని నిశ్చయించి ముందుపెట్టిన ఈ రాధాబాయిని శిక్షాశుద్ధి నిబంధనల ప్రకారము శిరఖండన గాయపోవాలని తీర్మానింపబడింది. ఈ దీన్ని తలారి వద్ద పోయిన తల. సరే, చల్ చల్ ఎగరకు కోడిపిల్ల ఎన్నాళ్ళు ఎగిరినా బిస్మిల్లా నడమ్మ నడు. ఈమె నిజముగా దాసి కాదు, మా అమ్మ ఏమో అని ఒక అడియాస కల్పించింది. ఆహా, ఇంకెక్కడి నా తల్లి, నా కన్నుల ముందు నది గురికి నా తల్లి ఎన్నో జీవించింది. ఈమె నా తల్లి కాకుండా ఎవరో ఒక ఉత్తమాంగన రాణి వాసంలో పుట్టి పెరిగినదే కానీ సామాన్య స్త్రీ ఏమైనానేమి అడిగి తెలుసుకుంటే ముఖ్యం. అమ్మా, నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, నీవు సమాధానం ఏక తప్పదు. నీవెవరు? నాడరణ్యమున ఏల కూర్చుంటివి? అయ్యా, దిక్కు లేనిదానడు. నీకు ఆప్తులు కాని ఆత్మజులు కాని ఎవరు లేరా? అందరం పాపిరవకతమున వారు అందరినీ కోల్పోయింది. హృదయమా, త్వరపడు. అమ్మా, నీవెవరు?
మరుగు పెట్టక నిజము వచ్చింది. నా శక్తి కొలది నీకు మేలనిచ్చింది. అయ్యా కాలుని తెస్తున్నాకే నిలిచిందా నాకేమి మేలు తండ్రి. అమ్మా ఏం సందేహిస్తున్నావు? మహారాజు వారు అడుగుతున్నారు కదా, నిక్కం వచ్చింపు నీకు మేలే కలుగు. ఏలి ప్రభు నన్ను ఈ రీతి పరీక్షింపగలదు. ఒకవేళ నా బిడ్డడే వాడేని పరీక్షలకు ఏమి కారణం ఏమీ తప్పుకోలేదు. చెప్పక తప్పునట్లు లేదు తండ్రి. ఏమి చెప్పుదును? దుర్మార్గుడు నా అమ్మని నా భర్తను చంపి నన్ను కోర నేనెంత సహింపుకున్నట్టు నా బిడ్డలు కూడా చంపబట్టింది. దానిగా అందరినీ కోల్పోయి ఎట్లా ఇడుపులు పడుచుంటుంది తండ్రి. అమ్మా నీ మరది ఎవడు? క్రూరసేనుడేనా? అవును అవును క్రూరసేనుడే. అమ్మా కుమారా తండ్రి కనకసేన నీవు జీవించేటి వా తండ్రి కనకసేన. పరమియునొచ్చినట్టి దుర్మార్గ కృత్యమునకు అతి భయపడియెదగితమ్మ. కన్న బిడ్డల మాసి ఎన్నెన్నో కష్టములండి ఎచ్చోట నుండి వమ్మ. శ్రీమతి మగు నీవు జట్టి ఏటను ఎట్లు తలనాచుకొంచు వందరగితమ్మ. దివాసినట్టి దుర్బల శోకమును మృంగి ధైర్యమేది నిదాచితమ్మ. తల్లి మీగట మక్కేట దాచకుండ ప్రాకటముగా ఎరిగేపు నాకు ఇప్పుడు. నేను కనకసేనుడను తల్లి నిక్కువముగా మ్రొక్కువాడ అనిత మ్రొక్కువాడ. తండ్రి నా కష్టములకు తెరలేదు కానీ నీ సహోదరి సాయచకున్నది ఆయన. అమ్మయ్యో ఆ సంగతి చెప్పి నేను ఈమె ప్రాణం నిశ్చయం. అమ్మా ఆ వృత్తాంతం మొత్తం తర్వాత వచ్చింది కానీ మంత్రి ప్రభు అమ్మగారిని లోని కొనిపోవుటకు సేవకురాడును నియమింపు. కుశల్ గారు అయ్యా దాని దాసి కనబడుతుంది. మరియు క్రూరసేనుతో యుద్ధం నడించుటకు సేనలను వెడలింపు. వరసరాసన ఖడ్గాను దివ్యాయుధములుండా అందు నీకు ఖడ్గం ఒక్కటే ముఖ్య సాధనమయ్యుండా వీడి కృతుల మాట తలపెట్టనేలా ఉదయసేన మహీపతి ప్రతికెళ్ళినంత కాలము నీ ఒక ముండ పెండము తెలిసినప్పుడే విడివనట్టి ఖడ్గము నీకిప్పుడు ప్రభు అనిపించుకున్న సమయమున ఖడ్గము ఏలబెడుతూ లోకులు నగర హీనుడా. ఒరి పాచాటాడ్యమక నీ మాటలకు బెదరువాడు కాదు ఈ క్రూరసేనుడు.
నీ తండ్రిని చంపినప్పుడు నిన్ను సంహారపోవలసి ఆయనను నా అనుచరుడు దయదలచి నీకు ప్రాణాభిక్ష పెట్టినారు. ఆయనను మించినది లేదు. ఆయనను బాలుడు గొప్ప సంహారం ఇంచుకైనా ఎరుగవు. గ్రహించు. ఓయ్ ఏమి నీ ధర్మవర్తనం కానీ నీ అభీష్టము నేల కారణమలేదు. ఆ ప్రదేశంలోకేగి మన ప్రతాప భుజబలములు తెలుసుకొనను. నీ అభిష్టమే కావాలేను, నా ప్రతాపము కూడా చూపించను. కాకతాళీయులుగా నా పుత్రుడు కల్పించినందుకు కొరకు తిరుపులైన బుద్ధి తేడి చూసుకుంటారు సంభవించింది. జయాపజయములు దైవాధీనులు నా మనమేమో విగ్రహించినది. నా పుత్రుడు అమ్మా ఆయనే దుష్టులకు ఘోర సేనకు మన కనక సేనకు ఘోర యుద్ధము జరుగుతున్నది. నేను మన కనక సేనునికి రాసనగా ఏగినాను. మనకేశ్వర ధ్యానమే కర్తవ్యం. ఇతడంటే క్రూరుడేను. ప్రస్తుతం ప్రాణం వీడ్చే శరణు చెత్తను. శరణాగత రక్షణము రాజుల కర్తవ్యం. కావున మనవి తీసివేయక తన వేరొక దీపం కొట్టివేయు. తన క్రూర కృత్యములు కాసనే పశ్చాత్తాపడి. మా అమ్మకెంత ఓపికయో కానీ నాకు వీరిని చంపేనో కోపం పోవకున్నది. ఓయ్ వీరిని అన్ని ద్వీపములకు పంపునట్లు ఏర్పాటు చేయడు. ఈ మహారాజ్ తోడు తెచ్చినాడు. ఇతడు నీ జనకుడి ప్రేమితుడు విజయసేన ప్రభు నీకు పూర్వం వేరు చేసిన ఋషులు ఇచ్చేసినారు. అట్లనా? అట్లయినా మనమందరము వారిని సేవిద్దాం. నీ తండ్రి కట్టించిన నాటి నుండి దిక్కులేక పొక్కుతున్న ఈ రాజ్యమును ప్రజలను పరిపాలింపు నాయన.